కేతన్పల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది. ఇప్పటికే 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. పీఠం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టుబడుతున్నాయి. బలం లేకున్నా పదవుల కోసం హస్తం పార్టీ భావిస్తోంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అధికార పార్టీ నేత మంత్రి వివేక్ ఒత్తిడితోనే 2 సార్లు వాయిదా పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బెదిరించి ప్రలోభాలకు గురిచేసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలని కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది. రాళ్లదాడి కేసులో జైల్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయన అనుచరులు. క్యాంపులోనే ఉన్నారు బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు. మరవ భూమగౌడ్ అనే కౌన్సిలర్ కుటుంబ సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి భూమి కబ్జా చేశారని ఇంటి ముందు పక్కనే ఉన్న స్థలంలో టెంట్ హౌస్ సామాగ్రి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆయన భార్య కంటతడి పెట్టుకున్నారు. కౌన్సిలర్గా గెలిచిన అప్పటి నుంచే ఇలా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్కు 7, ఇండిపెండెంట్ ఒక్కచోట గెలిచారు. 2 ఎక్స్ అఫిషియో, ఇండిపెండెంట్ కలిసి కాంగ్రెస్ బలం 10కి చేరుకుంది. మరోవైపు బాల్క సుమన్ బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రయత్నం చేస్తోంది. మంచిర్యాల కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు లాయర్లు. ఈ నెల 23న విచారించనున్నట్టు 3 రోజుల క్రితం కేతన్పల్లిలో మంత్రి వివేక్ వాహనంపై రాళ్లదాడి, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. కేతన్పల్లి చైర్మన్ ఎన్నిక గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీ రాజకీయం కాకరేపుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పీఠం పోరు తుది దశకు చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా కేతన్పల్లిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా చర్చ తెరపైకి వచ్చింది. ఇక మరోవైపు బీఆర్ఎస్, సిపిఐ పొత్తులో భాగంగా పోటీ చేసి 14 స్థానాలు సాధించింది. బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలవగా సిపిఐ 4 స్థానాల్లో గెలిచింది. అయితే 2 సార్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో కౌన్సిలర్లు క్యాంపుల్లోకి వెళ్ళిపోయారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు క్యాంపుల్లో ఉండగా బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు హైదరాబాద్ శివారు ప్రాంతంలో క్యాంపుల్లో ఉన్నారు. అయితే క్యాంపుల్లో ఉన్న వారితో మాట్లాడడం సాధ్యపడదు కనుక ఇంటి వద్దకెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దూతలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవలు సైతం జరిగాయి. ఏదైతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి వివేక్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోవడం కోసం కౌన్సిల్ హాల్కు వెళ్తున్న క్రమంలో రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి బీఆర్ఎస్ నేతలే కారణమంటూ బాల్క సుమన్ సహా తన అనుచరులపై కేసు నమోదైంది. 2 కేసులు నమోదు కాగా ఒక్క కేసులో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్నారు. ఈయనతో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ జైల్లో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేతన్పల్లి కైవసం చేసుకోవడం కోసం మంత్రి వివేక్ ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే హరీష్ రావు సైతం ఆదిలాబాద్ జిల్లా జైలుకు వచ్చి సుమన్ను పరామర్శించారు. జైల్లో పెట్టి లేదా లాఠీతో ముందు పెట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మంత్రి వివేక్ ప్రయత్నం చేస్తున్నట్టు హరీష్ రావు లాంటి నేతలు ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఈరోజు కేతన్పల్లికి కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ నాయకుల టీం కేతన్పల్లి బాల్క సుమన్ ఇంటికి వెళ్లనుంది. దీంతోపాటు అక్కడ రాజకీయ పరిస్థితులను వాళ్ళు అంచనా వేయడమే కాకుండా మీడియాతోటి సైతం మాట్లాడేందుకు వాళ్ళు సమాచారం ఇచ్చిన పరిస్థితి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంటే దానికి పై ఎత్తులుగా బీఆర్ఎస్ వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ జారిపోకుండా కౌన్సిలర్లను కాపాడుకోవడం కోసం ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంటే ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా కేతన్పల్లి రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా.